ఇందిరా పార్క్ వద్ద రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ కోసం బీజేపీ ధర్నా నిర్వహించింది. ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ధర్నా గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ మల్క కుమారయ్య ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ధర్నాకు సంబంధించి ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్, ఎందుకంటే ఇది మొదటి స్టెప్ అని అనుకోవచ్చు, దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, మీ కార్యాచరణ ఎంప్లాయీస్ కోసం ఏ విధంగా పోరాటం చేస్తుంది? ఇది పార్టీలకు అంటే ఏదో గవర్నమెంట్ను బ్లేమ్ చేసే కొరకు కాదు. ఎందుకంటే ఈ గురువులతోనే మనం పైకి వచ్చాము. ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్లో కానీ పాత గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఉపాధ్యాయులు చెప్పిన వాళ్ళ ఎడ్యుకేషన్తోనే మనం ఈ విధంగా గ్రో అయ్యి మన సొసైటీలో ఒక ఇద్దరు లీడర్స్ కానీ లేకుంటే బిజినెస్ పీపుల్ కానీ డిఫరెంట్ రంగాలలో ఏమైనా అమెరికాకి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేసి మనం అంత పెద్దగా అయినాం. అంటే ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు కష్టపడి వాళ్ళు ఒక లిమిటెడ్ శాలరీతోని సేవింగ్స్తోని వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళందరిది జెన్యూన్ ప్రాబ్లం ఇది. అంటే ప్రతి ఒక్కరు కూడా మనం స్పందించాల్సిన అవసరం ఇది. దానికి సపోర్ట్గానే మా బీజేపీ పార్టీ కానీ మా సెంట్రల్ మినిస్టర్స్ కానీ కిషన్ రెడ్డి గారి కానీ సంజయ్ గారి కానీ లేకుంటే మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ఇష్యూ సార్ట్అవుట్ అయ్యేంత వరకు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అవసరమైతే ఢిల్లీలో మా మినిస్టర్ హెచ్ఆర్డి మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దీన్ని ఒక స్పెషల్ ప్యాకేజీగా డిక్లేర్ చేసి ఈ బకాయిలు ఏంటంటే అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్యుములేట్ అయినాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ కొంచెం పేమెంట్ చేస్తూ ఉంది, కానీ అదేంటంటే ఆ బకాయిలు దానికి పార్ట్గానే సరిపోతున్నాయి. కాబట్టి ఈ విధంగా పే చేసిపోతే ఈ లైఫ్ టైంలో బాండ్లు ఇస్తున్నామంటున్నారు సార్. బాండ్లు ఏమన్నా అవి బాండ్లు ముందుకు చెల్లుబాటు అవుతున్నాయా? బాండ్లు చెల్లుబాటు అవుతాయి, కానీ బాండ్లు ఇప్పుడు ఇస్తే 5 ఏళ్ళకి ఇస్తే 5 ఏళ్ళ తర్వాత డబ్బులు వస్తాయి. దానికి ఇంట్రెస్ట్ కూడా మంత్లీ పే చేయాలి. కాబట్టి గవర్నమెంటే బాండ్స్ రూపంలో డబ్బులు పే చేసి మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ పే చేసి ఆ డబ్బులను వీళ్ళకు బకాయిలు చెల్లించాలని మా డిమాండ్.